ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆసక్తి రేపుతున్న కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో మొదలు కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నేత జగన్ కు అత్యంత సవాల్గా మారిన ఈ ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి, టీడీపీ నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పోటీ పడుతున్నారు. ఇప్పటికే శిబిరాల నుంచి జిల్లాలకు చేరిన ఇరు పార్టీల ప్రతినిధులు వారి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. రెండు పార్టీలు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోవడంతో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే పోలింగ్ కు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి వచ్చిన నేతలను జిల్లా వదిలి వెళ్లాలని ఎలక్షన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేత జగన్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఘర్షణ వాతావరణం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొడవల నేపథ్యంలో జమ్మలమడుగు, కడప, రాజంపేటలో జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు దాదాపు 3,000 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 ప్లాటూన్ల సీఆర్పీఎఫ్, 6 ప్లాటూన్ల ఎస్పీఎఫ్ సిబ్బంది, 20,000 స్పెషల్ పార్టీలు బందోబస్తును అందుబాటులో ఉంచారు. ఒక జమ్మలమడుగులోనే 50% భద్రతా సిబ్బందిని నియమించారు. 70 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు పోలీస్ పికెటింగ్లను ఏర్పాటు చేశారు. ఇవాళ మొదలు కానున్న 10వ తరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ తెలిపారు. రైళ్లలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ప్రయాణికులు నిండుగా దోచుకున్నారు. అందిన కాడికి ఆభరణాలు లాక్కెళ్లారు. తిరుపతి నుంచి మచిలీపట్నం వెళ్తున్న ట్రైన్లు దొంగలు పడ్డారు. S4, S5, S6 బోగిల్లో చెరబడ్డ దొంగలు నానా బీభత్సం సృష్టించారు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ట్రైన్ నిలిచిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఫ్రాన్స్ ను ఉగ్రదాడి మళ్లీ వణికించింది. పారిస్ లోని IMF కార్యాలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. లెటర్ బాంబు పేలడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాంబు పేలుడు తర్వాత IMF కార్యాలయాన్ని ఫ్రాన్స్ బలగాలు ముందు జాగ్రత్తగా సీజ్ చేశాయి. కార్యాలయంలో అనువనువు సోదాలు నిర్వహించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. దక్షిణ ఫ్రాన్స్ లోని గ్రాసీ పట్టణంలో కూడా టెర్రరిస్టులు పంజా విసిరారు. గ్రాసీ పట్టణంలోని ఓ స్కూల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అకస్మాత్తుగా దుండగులు కాల్పులకు తెగబడ్డంతో విద్యార్థులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఫ్రాన్స్ లో ఏకకాలంలో 2 చోట్ల బాంబు దాడులు జరగడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రధాన కూడళ్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానితులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటూ విచారణ చేస్తున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. వరుస వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్రావెల్ బ్యాన్ అమలు చేయడం సాధ్యం కాదంటూ హవాయి కోర్టు స్టే విధించింది. అమెరికాలో మరికొద్ది గంటల్లో అమలు కావాల్సిన ట్రావెల్ బ్యాన్ పై హవాయి కోర్టు స్టే విధించడం ట్రంప్ సర్కార్కు ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు న్యాయ నిపుణులు. ట్రావెల్ బ్యాన్ పై నిషేధం విధిస్తే అది వైద్యం చేయలేని గాయంగా మారిపోతుందని హవాయి ఫెడరల్ న్యాయమూర్తి పేర్కొన్నారు. ట్రావెల్ బ్యాన్ అమలు చేయడానికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. సవరించిన ట్రావెల్ బ్యాన్ చట్టాన్ని కూడా అమలు చేసేందుకు కోర్టు అంగీకరించలేదు. ప్రజలు శరణార్థులను అడ్డుకునేందుకు బ్యాన్ను ప్రవేశపెట్టి విమర్శల పాలయ్యారు. అమెరికాలో స్టెల్లా మంచు తుఫాన్ బీభత్సం కొనసాగుతుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 30 అంగుళాల మేర మంచు పేరుకుపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మంచు తుఫాన్ కారణంగా 6 చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్టెల్లా మంచు తుఫాన్ కారణంగా దాదాపు 10,000 విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. న్యూయార్క్, రోడ్ ఐలాండ్, న్యూ హ్యాంప్షైర్లో ఇప్పటికీ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులు బంద్ కావడంతో చాలా మంది ఎయిర్పోర్ట్లలో చిక్కుకున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్పోర్ట్లలోనే పడిగాపులు కాస్తున్నారు. గోవాలో మనోహర్ పారికర్ బల పరీక్ష నెగ్గారు. బల నిరూపణకు అవసరమైన మెజారిటీ 21 కాగా 22 మంది ఎమ్మెల్యేలు పారికర్కు చేకొట్టారు. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 16 మంది ఓటేశారు. కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవర్ గేమ్లో పైచేయి సాధించింది బీజేపీ. పంజాబ్లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 75 అమరీందర్ పంజాబ్ సీఎం కావడం ఇది రెండోసారి. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ లో సూపర్ సీనియర్ ఎమ్మెల్యే బ్రహ్మ మహీంద్ర, 4సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజేంద్ర సింగ్ బాజ్వా, పంజాబ్లోని సంపన్న ఎమ్మెల్యే రాణా గుర్జీత్ సింగ్ సహా 6 నేతలు అమరీందర్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా అనేక మంది వీవీఐపీలు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎఫ్టీవీ ఒరిజినల్స్ ను హైదరాబాద్ పాక్ హైట్స్ హోటల్లో హీరో మహేష్ బాబు ప్రారంభించారు. మహేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఎఫ్టీవీ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ డబ్బులిస్తే ఆన్లైన్ మూవీలో కూడా నటిస్తానంటూ చిరునవ్వు నవ్వారు. బాహుబలి ద బిగినింగ్ సంచలనం సృష్టించింది. కలెక్షన్లు సునామీలా వచ్చాయి. ఇప్పుడు బాహుబలి ద కంక్లూజన్ సినిమా కాదు, ట్రైలర్ చరిత్ర సృష్టించింది. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, భారత చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద రికార్డ్. టీజర్ విడుదలైన 8 గంటల్లోనే యూట్యూబ్ లో 1 కోటి వ్యూస్ దాటాయి. ఇది ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఉదయం 9 గంటలకు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. సాయంత్రం 5 గంటలకు 1 కోటి వ్యూస్ వచ్చాయి. దేశంలో ఇంతకు ముందు ఏ సినిమాకు ఇన్ని వ్యూస్ రాలేదు. 8 గంటల్లోనే 1 కోటి వ్యూస్ వచ్చాయంటే బాహుబలి 2 పై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన కబాలి సినిమాకు 24 గంటల్లో 50 లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఏప్రిల్లో విడుదల కానున్న సినిమా బాహుబలి మొదటి భాగాన్ని మించి ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న పజిల్ కు కూడా ఈ సినిమాతో సమాధానం దొరకనుంది. హైదరాబాద్ సినీమాక్స్ లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. రాజమౌళి, రాఘవేంద్రరావు, హీరో ప్రభాస్, రాణాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్ కార్డ్ సంస్థ ముందుకొచ్చింది. విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. విజయవాడ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన మాస్టర్ కార్డ్ గ్లోబల్ సీఈఓ అజయ్ బోంగా పలు అంశాలపై చర్చించారు. ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వమే నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లు ఎందుకు విజయవంతమయ్యాయో, ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు విఫలమయ్యాయో తెలుసుకోవాలని సూచించారు ఆయన. తెలంగాణలో కుల వృత్తులకు ఎన్నడూ లేని విధంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించేందుకు బడ్జెట్ దోహదపడుతుందన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పైప్లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత సీసీ రోడ్ నిర్మాణ పనులకు, గోడౌన్ పనులను ప్రారంభించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల ప్రకటనను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మెడికల్ గా అన్ఫిట్ ఉండి కుటుంబానికి ఏ ఆధారం లేని వారికి ఉద్యోగం ఇవ్వొచ్చని ధర్మాసనం తెలిపింది. మొత్తం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి బోర్డు పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశించింది. వారసత్వ ఉద్యోగాలపై ఫిబ్రవరి 1వ తేదీన ఒక నిరుద్యోగి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఫిబ్రవరి 18న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 14న అడ్వకేట్ జనరల్ ఈ కేసులో వాదనలు వినిపించారు. వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తనను ప్రకటించింది. సింగరేణి కాలరీస్ లో వారసత్వ ఉద్యోగాలపై గత ఏడాది అక్టోబర్ 6న సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి దరఖాస్తులు కూడా స్వీకరణ మొదలైంది. తాజాగా ఇప్పుడు హైకోర్టు వారసత్వ ఉద్యోగాలకు బ్రేకులు వేయడంతో ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతుందనేది కీలకంగా మారింది. ప్రభుత్వం హైకోర్టులో వాదనలు సరిగ్గా చేయకపోవడం వల్లనే వారసత్వ ఉద్యోగాలను కోర్టు రద్దు చేసిందని తెలంగాణలో బీజేపీ పక్షనేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు ఆయన. సింగరేణిలో కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు అమలు ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కార్మికుల్లో నిరాశ నెలకొంది. వారసత్వ నియామకాలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కొత్తగూడెంలోని కొంతమంది కార్మికుల కుటుంబాలు నిరాశలో మునిగిపోయాయి. ప్రభుత్వ నిర్ణయంపై సిఐటియు కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి పారిశ్రామిక వాడలోని కార్మికులు హైకోర్టు తీర్పుపై ఆందోళనకు గురవుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని నిరాశ చెందుతున్నారు. కేవలం మెడికల్ అన్ఫిట్ ద్వారా
వారసు ఉద్యోగాలు ఇవ్వొచ్చని హైకోర్టు చెప్పడంతో కొందరికి ఊరటనిచ్చింది. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం ఎన్ని ఆశలు పెట్టుకుని కొంతమంది తమ కూతుర్లకు పెళ్లిళ్లు చేశారు. జర్నలిజంలో విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సికే ప్రసాద్. మీడియా సంస్థలు స్వతంత్రంగా నడిచేందుకు సొంత లిమిట్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎథిక్స్ ఇన్ కాంటెంపరరీ జర్నలిజం అంశంపై సెమినార్ జరిగింది. అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ బైక్లపై స్టంట్స్ చేస్తూ గుంపులుగా తిరిగితే రోడ్ రోమియోలపై పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రోమియోలకు హైదరాబాద్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు వివరణ ఇస్తే గానీ వాహనాలను తిరగనివ్వమని స్పష్టంగా తెలిపారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ బైక్ పై వెళ్తున్న యువతుల్ని వెంబడించి వారిని చేతులతో కొడుతూ తిరుగుతున్న వారిని, ముఖ్యంగా రాత్రి 12 తర్వాత రోడ్లపై స్టంట్స్ చేస్తే వారిపై నజర్ పెట్టారు పోలీసులు. అంతేకాదు ఇలా యువత రోడ్లపైకి రావడానికి సగం కారణమవుతున్న తల్లిదండ్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమకు చట్టబద్ధంగా రావాల్సిన నీళ్లను తెచ్చుకునేందుకు పోరాటం చేయాలని రాయలసీమ నీటి సాధన సమితి పిలుపునిచ్చింది. సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ చట్టబద్ధతపై సదస్సు నిర్వహించారు. సదస్సులో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని తీర్మానం చేశారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువలో ఉండే విధంగా నిర్మల్ జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ ను డీజీపీ రవివర్మ ప్రారంభించారు. జిల్లా పోలీస్ వాట్సాప్, మెయిల్, ఫేస్బుక్ అకౌంట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పోలీస్ సేవలు సత్వరంగా ప్రజలకు అందే విధంగా చూడాలని కోరారు డీజీపీ రవివర్మ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నర్కూడలో జరుగుతున్న ఓ మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు అధికారులు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బాధితురాలి ఇంటికి చేరుకున్నారు అధికారులు. బాలిక తల్లిదండ్రులకు మ్యారేజ్ చట్టం గురించి వివరించి వివాహాన్ని అడ్డుకున్నారు. బాధితురాలిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిత్తూరు జిల్లాకు చెందిన మహిళా కిడ్నాపర్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల పసికందుతో పద్మావతి ఎక్స్ప్రెస్ లో వచ్చిన కిడ్నాపర్ కుమారిని గుర్తించిన పోలీసులు ఆమెను రైలు నుంచి కిందకు దించారు. మహిళను స్టేషన్ కు తరలించి పసిపాపను తల్లి చెంతకు చేర్చారు. రామాపురానికి చెందిన శాంత అనే మహిళ 6 నెలల పసిపాపతో ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్ జరిగింది. శాంతకుమారి పక్కింట్లో ఉండే పసికందును అపహరించింది. తల్లి ఫిర్యాదుతో కిడ్నాపర్ కదలికలపై నిఘా పెట్టిన చిత్తూరు జిల్లా పోలీసులు ఆమె పద్మావతి ఎక్స్ప్రెస్ లో పారిపోతున్నట్టు గుర్తించారు. ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైలు ఒంగోలు స్టేషన్ చేరగానే తనిఖీలు నిర్వహించి కిడ్నాపర్ ను పట్టుకున్నారు ప్రకాశం పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై రోగి బంధువులు దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే 4 రోజుల పసికందు చనిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన రాజు గంగా భవానీలకు 4 రోజుల క్రితం బాబు పుట్టాడు. సరైన వైద్యం అందించకపోవడంతో ఆ బాబు చనిపోయాడు. నెల్లూరు జిల్లా బుచ్చి మండల కేంద్రంలో మద్యం షాప్ నుంచి డబ్బులు తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండల కేంద్రంలో వెంకటరెడ్డి అనే వ్యాపారికి ఉన్న 2 మద్యం షాపుల నుంచి ప్రతి నెల ఎక్సైజ్ అధికారులు మామూలు తీసుకుంటున్నారు. దీనిపై బాధితుడు టీవీ9 ఆశ్రయించి అవినీతి అధికారిని పట్టించాడు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసే దొంగతనాలకు పాల్పడుతున్న 2 పాత నేరస్తులను పట్టుకున్నారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వీరిలో నగేష్ హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో 21 దొంగతనాలు, నాగేశ్వరరావు గుంటూరు జిల్లాలో 13 దొంగతనాలు చేశారు. వీరిపై కొద్ది రోజులుగా నిఘా వేసిన పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. గోవాలో దారుణ హత్యకు గురైన బ్రిటిష్ మహిళా టూరిస్ట్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు వికాస్ భగత్ ను అరెస్ట్ చేశారు. హిస్టరీ షీటర్ అయిన వికాస్ యువతిపై అత్యాచారం చేసి హతమార్చాడని తెలిపారు పోలీసులు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. బ్రిటన్ కు చెందిన 28 ఏళ్ల యువతి డానియెలే గోవాలోని కోనాకోన్ బీచ్ దగ్గర శవమేటంతో కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించామని ప్రకటించారు. స్థానికుడైన వికాస్ భగత్ ఆమెకు బీచ్ లో పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారని, ఆ తర్వాత స్కూటీపై తిరిగారని విచారణలో తేలింది. విషయం బయటకు పొక్కకుండా నిందితుడు ఆమెను హతమార్చాడని తెలిపారు పోలీసులు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా చేశాడు. బ్రిటన్లోని లివర్పూల్ కు చెందిన డానియెలే హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు భారత్కు వచ్చింది. భారత్కు బయలుదేరడానికి ముందు ఫేస్బుక్ ద్వారా తన స్నేహితులకు ధన్యవాదాలు తెలిపిన ఆమె సంతోషంతో పొంగిపోయింది. కొత్త అడ్వెంచర్ కోసం భారత్కు వెళ్తున్నట్టు పోస్ట్ చేసింది. కానీ గోవాలో నేర ప్రవృత్తి కలిగిన వికాస్ భగత్ పరిచయం కావడం ఆమె పాలిట శాపంగా మారింది.
కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ కు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. జేఎన్యూ స్టూడెంట్ ముత్తుకృష్ణన్ కు నివాళులర్పించేందుకు ఆయన సేలం వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రాకను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగానే గుంపులో నుంచి ఓ వ్యక్తి మంత్రిపైకి చెప్పు విసిరాడు. జేఎన్యూకు చెందిన దళిత విద్యార్థి 27 ఏళ్ల ముత్తుకృష్ణన్ ఇటీవల అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ముత్తుకృష్ణను కడసారి చూసేందుకు బంధువులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఆయన స్వస్థలమైన సేలంలో అంత్యక్రియలు నిర్వహించారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్న ముత్తుకృష్ణన్ తల్లిదండ్రులు ఆయన మృతిపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అటు ముత్తుకృష్ణన్ కుల వివక్షకు బలయ్యాడని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కేంద్రీయ విద్యా సంస్థలో కుల రక్కసి అంతు చూడాలని నిర్ణయించారు. ప్రతిభావంతుడైన విద్యార్థులను వివక్షకు బలి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సేలం వాసులు. ముత్తుకృష్ణన్ మృతి పట్ల ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నగరంలోని పలు సంస్థల ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. తపాలా, ఆదాయపు పన్ను శాఖ, అటమిక్ పవర్ తదితర సంస్థల ఉద్యోగులు వారి వారి ఆఫీసుల ముందు నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఒకరోజు నిరసనకు దిగారు. హైదరాబాద్ ఉప్పల్లోని సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విధులను బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మంత్రుల ఆధ్వర్యంలో కమిటీ వేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాతావరణ మార్పులతో 2 రోజులుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలు చోట్ల బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం కలిగింది. వేసవి కాలంలో కురుస్తున్న ఈ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో వడగండ్ల వాన కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో పసుపు, ఎర్రజొన్న దెబ్బతినడంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. చేతికొచ్చిన పసుపు, ఎర్రజొన్న పంట కల్లాల్లో నీళ్లలో తడిచిపోయింది. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు సిపిఐ నేత కామేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షలకు సంఘీభావంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రేడ్ మార్క్ ను ఉపయోగిస్తూ అక్రమంగా టీఎంటీ బార్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీపై అధికారులు దాడులు చేశారు. జిందాల్ ట్రేడ్ మార్క్ ను ఉపయోగించి రాయలసీమ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమంగా టీఎంటీ బార్లు ఉత్పత్తి చేస్తోంది. ఈ మేరకు జిందాల్ ఫిర్యాదుతో ఢిల్లీ జిల్లా కోర్టు జడ్జి ఆదేశాలతో ఈ దాడులు చేశారు. హైదరాబాద్ లో హోలీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. హోలీ రోజున కలర్ అనుకుని టర్పెంట్ ఆయిల్ ను మరో యువతి మీద పోయడంతో బీటెక్ చదివే చందు మంటల్లో చిక్కుకున్నాడు. 70% కాలిన గాయాలతో 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే చందు చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ బంధువులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ శివారులోని భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరం, మూసాపేట, కొంపల్లిలోని పలు ప్రాంతాల్లోని ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామంలో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు దాడి చేశారు. పశువుల ఎముకలతో కల్తీ నూనెను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు ఈ దాడి చేశారు. ఫ్యాక్టరీని సీజ్ చేసిన పోలీసులు కల్తీ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామంలో వడదెబ్బతో ఉపాధి హామీ కూలి చనిపోయాడు. పాలడుగు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా హఠాత్తుగా గద్దల రాములు కుప్పకూలి పడిపోయాడు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు. 2 రోజులుగా ఎండలో పనిచేయడం వల్లనే రాములు చనిపోయాడని కార్మికులు అంటున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో కొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. 1987లో మొదటి బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన రత్నదీప్ సంస్థ నగరమంతా తన శాఖలను విస్తరిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని, తక్కువ ధరలకే అన్ని రకాల వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రముఖ ఎయిర్ కండిషన్ సంస్థ బ్లూ స్టార్ ఇన్వర్టర్ ఏసీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కార్పొరేట్, కమర్షియల్ సెక్టార్లలో వెలుగొందిన బ్లూ స్టార్ గృహ వినియోగదారులకు
కొత్త ఏసీలను మార్కెట్లోకి తీసుకొస్తుంది. దాదాపు 625 రకాల ఏసీలను మార్కెట్లోకి విడుదల చేసినట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ముకుందన్ మీనన్ తెలిపారు. భక్తుల నమ్మకానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తమ కోరికలు తీర్చేందుకు భక్తులు నాలుకలకు తాళాలు వేసుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో స్వారమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఏపీ, కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవంలో రేపు రథోత్సవం జరుగుతోంది. 18న జరిగే ఏకాదశి సేవతో ఉత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఈవో రాజేశ్వర్, భక్తులు పాల్గొన్నారు.